నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దీపా టీవీ న్యూస్. నా పేరు అనుష. వార్తల్లోకి వెళితే, ఆస్తి కోసం కన్న తండ్రిపైనే చిన్న కూతురు మరియు దత్తత తీసుకున్న అల్లుడు దాడి చేయించిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కార్ల్ మార్క్స్ కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, కార్ల్ మార్క్స్ కాలనీకి చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు వేల్పుల మల్లేష్ను అతని చిన్న కూతురు మహేశ్వరి మరియు దత్తత తీసుకున్న అల్లుడు లక్ష్మారెడ్డి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులతో ఇంట్లో ఒంటరిగా ఉంటున్న మల్లేష్పై దాడి చేయించడంతో అతని 2 కాళ్ళు విరిగిపోయాయి. స్థానికుల సమాచారంతో అంబులెన్స్లో వేల్పుల మల్లేష్ను భూపాలపల్లి 100 పడకల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తన తండ్రిపై మా చెల్లి అయిన మహేశ్వరి మరియు అతని భర్త లక్ష్మారెడ్డిలు దాడి చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టుగా గాయపడిన వేల్పుల మల్లేష్ పెద్ద అల్లుడు జగన్మోహన్ రెడ్డి, రాజేశ్వర్లు తెలిపారు. ఈ సంఘటనపై భూపాలపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది తీసుకొని పోయినాక రాబాపని ఇంట్లో ఆయన లోపల జరుగుతుంది చెట్టు కింది. నా పేరు మల్లేశం. నన్ను ఫస్ట్ మొదటిసారి అక్కడ గంగారాం నుంచి నలుగురు తీసుకొచ్చి నాకేం లేదు సింగరేళ్ళ పోయినా పొద్దుగాల హాస్పిటల్కు పోయి మందులు తెచ్చుకున్నాను. ఆకలి లేదు, డ్యూటీకి సాపలేదని కానికలు ఇచ్చింది. అది ఇచ్చినాక సాయంత్రం పోలీసు వాళ్ళు వచ్చింది. బాబు నిన్న సైడ్ నేను ఇప్పుడే హాస్పిటల్ పోయి వచ్చిన, నిన్న కలిసిన సార్కు ఇల్లు గురించి పెట్టింది. ఇల్లు అమ్మితే అమ్మానిస్తలేడు. దేవరపల్లి నుంచి నలుగురు వచ్చింది. నలుగురు వస్తే నేను ఇచ్చిన దగ్గర ఎరుగు పెట్టానని పెద్ద కోసి నుంచి కవర్ పట్టుకొని వస్తాను. అయ్యా నువ్వు ఇంటికే పోతాను కాదు, ఇది ఎక్కువ ఇంటికాడ వారు పెట్టిపోతావు అని రాదు. వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళ పేరు తెలియదు, వాళ్ళ మనకి అని ఎక్కిన వాళ్ళు లేదు. ఇంటిలోకి నుంచి పోక డైరెక్ట్ బాబులాగడ్డ పెట్టి అది కారు ఈ బగ్కాడి పోయినాం. బగ్కాడి పోయి మా జగన్ సార్ ఎక్క మా ఆయనే అద్దాలు పెట్టుకున్నాయని అన్నాక బంద్ అవుతావు నేను తాగనండి చేయడం అవసరం, నేను తాగనండి అది వేయదు. వరాన్ని శాపకర్తలు ఉన్నాను పెట్టుకుంటాను అన్న 4-5 పేర్లు పట్టుకున్నారు. మరి ఎక్కడికి స్టిచ్చింగ్ లైన్కి వచ్చినాక ఇక్కడికి వచ్చినాక అది పోయి స్టిచ్చింగ్ లైన్కి ఆ గుడిసెలకి కారు పట్టుకు అక్కడ పోయింది. తాగి ఇరవై తాగిన నన్ను తాగుతా అంటే బీరన్న తాగు కొంతవన్న తాగు తాగుతాను. దాని నుంచి ఏమన్నానంటే నా బిడ్డే నన్ను తీసుకుపోయి ఉంచుకుంటుంటారు. గంగారానం ఉండమంటే మాత్రం నేను ఉంటే ఈయనే ఉంటా గుప్పల పిల్ల, లేకపోతే తీసుకుపోయి పిల్లలు వచ్చి తీసుకుపోతే అడిగిపోతారు. ఇగో నువ్వు ఆడిదాకా రాదు, నువ్వు కారణం దగ్గర ఆ ఇల్లు చూపి మాకు వాళ్ళు ఇంటి వేరే అందవేరే ఇల్లు చూపించాలి. గద ఇల్లు అనే వాళ్ళు పోయి మేము అడుగుతాము, నువ్వు నాన్న తీసుకొచ్చి ఉంచుకోవా రమానాలే నువ్వు ఇది తీసుకొని పోయినాక రాబాపని ఇంట్లో వాళ్ళ లోపల జరుగుతుంది చెట్టు కింది. ఈ ఇల్లు నలుగురేమో అనగబట్టాడు, అల్లుడేమో ఉంటుంది రోకటి బండ ఆ దుడ్డు పట్టాడు. అది ఒక్కటి పడితే నేను అన్న బలిమిటికి పట్టిన కొట్టనియకపోతే వాళ్ళు నన్ను అనగబట్టాడు. ఆడు ఆ దుడ్డు పట్టి వేసి 6 గంటలకు వేసి చెట్ల కిందికి ఉన్నారు. కథ కాలు ఊలాడుతుంది మొత్తం. జగన్మోహన్ రెడ్డి, నేను ఇలా పెద్ద కూతురు వాళ్ళని. ఇతని పేరు బొమ్మని నచ్చిరెడ్డి అలియాస్ వేల్పుల మల్లేశం. ఇతని 2 రోజుల క్రితమే చంపుతా అని భయపెట్టిస్తుంది చిన్న పిల్లలు. 2 రోజుల క్రితమే కంపల్సరీ ఈ రోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా ప్రారంభిస్తా అని చెప్తుంది. దీనికి పెద్ద మనుషులలో కూడా తిట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. తర్వాత నేను ఏం చేసిందంటే ఒక కారులో 4 గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మీ కూతురు దగ్గర తీసుకుపోతాం వినిపిస్తాం అని చెప్పి నమ్మించి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత 4 గంటలకు బాగా కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత ఏం చేసిండ్రు, ఒక షెల్టర్లో లాక్ చేసి 11-12 అయ్యాక వీళ్ళు ఏం తీయలేక మాకు మంజీరేట్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మంజీరేట్ వాళ్ళు ఏమన్నారంటే మేము ఇక్కడ అందుబాటులో లేము, పరకాల్లో ఉన్నాము, ఇంకా 1 అవర్ 1.5 అవర్ అవుతుంది అంటే 1.5 అవర్ అయినా పర్వాలేదు, వచ్చేదాకా ఇక్కడనే ఉంటాడు పేషెంట్ అని చెప్పడం జరిగిందట. ఆ 108 వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇతన్ని తీసుకురావడానికి ఎవరు ముందుకు రాలేదు. అక్కడ 108 డ్రైవరు అండ్ అందున్న కాంపౌండర్ వాళ్ళిద్దరు మాత్రమే వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చారట. ఆ తర్వాత వెనకాల వాళ్ళ చిన్న కూతురు వచ్చింది.
మెట్ల మీద పడితే దెబ్బలు తాకినాయని చెప్పిందంట. ఆ మెట్ల మీద చూస్తే ఎలాంటి బ్లడ్ లేదట. మంచి రేట్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రూమ్లో వేస్తే రూమ్లో మొత్తం బ్లడ్ అయ్యారట. చెట్టు మొత్తం రక్తంతో వాళ్ళు కొట్టిందని చెప్పి కంప్లైంట్ చేశాను. నేను వాళ్ళ పెద్ద కూతురు అందుబాటులో లేదు కాబట్టి నేను వచ్చి కంప్లైంట్ ఇస్తున్నా. పెద్ద కూతురు వచ్చిన తర్వాత మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాను, మళ్ళీ రాసి ఇస్తారు. వాళ్ళ కూతురు హైదరాబాద్లో ఉంది అని చెప్పాను. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ తీసుకుపోయారు. మేము ఎఫ్ఐఆర్ బుక్ చేస్తున్నామని చెప్పాను. చిన్న కూతురు పేరు బొమ్మని మహేశ్వరి, వాళ్ళ వైఫ్ ఆఫ్ బొమ్మని లక్ష్మారెడ్డి. వీళ్ళు దత్తత తీసుకున్నాడు. అప్పుడు అల్లునికే ఆ చిన్న కూతురు ఇచ్చారు. ఇంతవరకు ఈయన వాళ్ళ దగ్గరనే ఉండేది. 4 సంవత్సరాల నుంచి ఇంట్లోకి వెళ్ళగొడితే ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు. ఈయన గత కొన్ని రోజుల క్రితం ఏం చేశారంటే ఇతన్ని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ గంగారం నుంచి ఒక 4 వ్యక్తులను తీసుకొచ్చి, ఎవరు వకీల్ రాజిరెడ్డి, తర్వాత ఇంకో ముక్తయ్య, తర్వాత బొమ్మని మల్లారెడ్డి అనే 3 వ్యక్తులను తీసుకొచ్చి రూమ్ తాళాలను కొట్టి ఇతను ఉన్నటువంటి సామాన్ మొత్తం A to Z కాల్చేయించారు. అందులో ఇతని బాండ్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసినటువంటి కాగితాలు కూడా అందులో తీసుకెళ్లారు. అది స్టేషన్లో ఆల్రెడీ కంప్లైంట్ చేశాము. ఈ ఫిక్స్డ్ బాండ్స్ కూడా ఎత్తుకపోయారు, తాళం కొట్టారు, ఇట్లా మొత్తం సామాన్ తీసుకెళ్లారు. ఇక్కడ అందుకెళ్దామంటే మరి వస్తువులు ఏం లేవు సార్, మరి దీని మీద రియాక్షన్ తీసుకోండి పోలీస్ స్టేషన్లో ఓకే. ఇదంతా చేసింది. ఆస్తి గురించి ఆస్తులన్నీ తనకు రావాలని ఇతను సంపాదించిన ఆస్తులన్నీ ఫస్టే రిజిస్ట్రేషన్ చేసుకుంది. అంతకుముందే పెద్ద మనుషుల సమక్షంలో నా కూతురు వాళ్ళ పిల్లలేని కారణంగా నా కూతురు చిన్న కూతురును వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెంపకం చేసుకున్నారు. పెళ్లి సమయానికి వచ్చిన తర్వాత ఆ కూతురు కూడా ఏలగొట్టారు మేము పెళ్లి చేయమని. పెద్ద మనుషుల సమక్షంలో భూపాలపల్లి రెడ్డి గండ్ల సంఘం ఆధ్వర్యంలో 200 మంది సమక్షంలో పంచాయతీ చేస్తే నాకు నష్టపరిహారంగా ఆ కూతురుకు 40 లక్షలు ఇస్తానని నేను పెళ్లి చేయనన్నది. ఆ 40 లక్షలు ఇస్తానని చెప్పి రాసిచ్చింది. ఆ కాగితాలు కూడా మా దగ్గర ఉన్నది. ఆ తర్వాత 40 లక్షలు కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత అవి కూడా ఎగ్గొట్టింది. అప్పటి నుంచి ఇదే తగాదా మమ్మల్ని వేధించడము, ఊరికే మా మిసెస్కు ఫోన్ చేయడము, మా కూతుర్లకు ఫోన్ చేయడము, మా చిన్న కూతురుకు ఫోన్ చేయడము, వాళ్ళను నానా టార్చర్ పెట్టడం. అదంతా కాల్ రికార్డులో మొత్తం కాల్ ఉంది. మా సెల్లకై కాల్ పోయినట్టుగా మా దగ్గర ఏ రికార్డు లేవు. మొత్తం మా టార్చర్ పెట్టినట్టు వాళ్ళ దగ్గర కాల్ రికార్డు అంతా ఉంది.